హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చంకీ కిచెన్. ఇవాళ మీకు క్రిస్పీ పొటాటో చీజ్ బాల్స్ రెసిపీని షేర్ చేయబోతున్నానండి. ఇవి ఎంత బాగా వచ్చాయంటే బయట రెస్టారెంట్స్లో కన్నా కూడా చాలా చాలా బాగా వచ్చాయి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చండి. బయట అంతా క్రిస్పీగా, లోపల చీజ్ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈవినింగ్ స్నాక్స్లోకి ఇవి చాలా చాలా బాగుంటాయి. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? దీనికోసం నేను ముందుగా ఒక హాఫ్ కేజీ పొటాటోస్ని హాఫ్గా కట్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న వాటిని పీల్ చేసుకొని దాన్ని మనము పక్కన పెట్టుకోవాలి. 2 విజిల్స్ కన్నా ఎక్కువ ఇవ్వకండి, చాలా మెత్తగా అయిపోతే కూడా మనకి బాల్స్ అనేవి సరిగ్గా రావు. 2 విజిల్స్ అయితే కరెక్ట్ మనకి సరిపోతుంది. తర్వాత దీంట్లోకి ఒక ఆనియన్, ఒక 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీరని తీసుకున్నానండి. వీటిని ఫైన్గా చాప్ చేసుకోవాలి. మీరు కొంచెం కారం ఎక్కువ తినేటట్టయితే ఒక 2 పచ్చిమిరపకాయలను ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకొని మనము పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము ఉడికించిన ఆలు ఉంటుంది కదండి, అది తీసుకొని మనము మ్యాషర్ సహాయంతో దాన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత మనము కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్గా గార్లిక్ చాప్ చేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ వరకు పెప్పర్ పొడిని, అలాగే రుచికి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ వేసుకోండి, మరి ఎక్కువ వేసుకోవద్దు. సాల్ట్ అయితే ఎక్కువ పట్టదు దీనికి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ అయినా మైదానైనా తీసుకోవచ్చు. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మొజరెల్లా చీజ్ని కూడా వేసుకున్నాను. దీన్ని వేసి మొత్తం అంతటిని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని దీన్ని మనము ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఈలోపు మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం. ముందుగా నేను 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని తీసుకొని దాంట్లోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెప్పర్ని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకొని కొద్దిగా పల్చగా స్లర్రీ లాగా తయారు చేసుకొని మనము పక్కన పెట్టుకోవాలి. దీని తర్వాత మనము చీజ్ క్యూబ్స్ ఉంటాయి కదండి, చీజ్ క్యూబ్స్ని కూడా మనకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పట్టుకోవాలి. ఒకవేళ చీజ్ క్యూబ్స్ లేకపోతే కనుక మీరు మొజరెల్లా చీజ్నైనా వేసుకోవచ్చు అండి. అలాగే బ్రెడ్ క్రమ్స్ని కూడా తీసుకొని ఒక దాంట్లో వేసుకొని దాంట్లో కూడా కొద్దిగా ఉప్పు, పెప్పర్ని వేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆలుగడ్డ మిశ్రమాన్ని తీసుకొని దాన్ని మెల్లగా ఒక బాల్ లాగా చేసుకొని కొద్దిగా చేయితో వేలతో అద్దుకొని మధ్యలో ఆ క్యూబ్ని పెట్టుకొని దాని తర్వాత మళ్ళీ మనం మూసేసుకోవాలి. ఈ విధంగా బాల్ లాగా చేసుకొని మనము కార్న్ఫ్లోర్ స్లర్రీలో వేసుకొని మొత్తము మునిగేటట్టు ఒకసారి కలుపుకొని తర్వాత ఆ బాల్ని తీసుకొని బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని మొత్తం దానికి బ్రెడ్ క్రమ్స్ వచ్చేటట్టు మనం చేసుకొని ఈ విధంగా బాల్స్ అన్నిటినీ రెడీ చేసుకొని మనము పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేపడానికి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని అందులోకి 1 by 1గా డ్రాప్ చేస్తూ వేయండి. ఎంత సరిపోతాయో అంతవరకే వేయండి, మరీ ఎక్కువ వేయకండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ డార్క్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. అంతేనండి, చాలా చాలా టేస్టీగా ఉండే చీజ్ బాల్స్ రెడీ అయిపోతాయి. మీరు కూడా నా విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చాయో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చంకీ కిచెన్. ఇవి ముఖ్యంగా టీలోకి చాలా చాలా బాగుంటాయండి. ఇలాంటి మరి ఎన్నో వీడియోల కోసం ప్లీజ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆల్సో. Once again, thanks for watching. Please do subscribe Chemki Kitchen. Thanks for watching once again.